అందరూ రావడానికి కారణం ఒకటే, గత 2.5 సంవత్సరం నుంచి మన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి అందరూ కూడా డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులము, కార్యకర్తలు 3 మండలాల నుంచి కూడా రోజు అంటే దాదాపు నెలకి 28 రోజులు దాదాపు ఎందుకోసం కష్టపడినామంటే తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో నాతో పాటు అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా అందరూ ఏ విధంగా కష్టపడినారంటే ఒక యుద్ధంలో వీరులు ఏ విధంగా శత్రువు మీద పోరాడతారో ఆ విధంగానే ఈరోజు వరకు పోరాడడం జరిగింది. కొద్ది గంటల క్రితం మన డోర్ నియోజకవర్గం అయినటువంటి అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడో మనందరూ కూడా అంతుపట్టని విషయం. కాబట్టి అందరూ కూడా ఈరోజు వరకు కష్టపడినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా మీరందరూ కూడా ఈ విధంగా ఎంత కష్టపడినారో ఈ 2-3 రోజులు కూడా ఎవరు కూడా బాధపడకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. మీ అందరూ కోరిక మేరకే నేను ఏ రోజైనా కూడా మీ అందరి నిర్ణయం కోసమే వేసి చూస్తాను. ఖచ్చితంగా 2-3 రోజులలో ఏదో ప్రకటించుకొని అందరం మాట్లాడుకున్న తర్వాతనే మీరందరూ ఏ నిర్ణయం మంచిదంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి మేము మా కుటుంబ సభ్యులందరం కూడా అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వరకు కష్టపడిన నాయకునికి కానీ కార్యకర్తకు కానీ ఎవరికి కూడా అందరూ కూడా ఈ రోజు వరకు ఏ కష్టపడిన కార్యకర్తకి ఏ విధంగా ముందుకొచ్చి మేము ఉన్నామని చెప్పాము. ఎటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా అందరికి కూడా మీ అందరికీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ అర్ధరాత్రి అయినా కూడా ఎవరి ఇంటి దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అన్ని రకాలుగా మా కుటుంబం ఖచ్చితంగా ఉంటుంది. నాతో పాటు ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా ముందుకుంటామని చెప్పని కూడా డోన్ నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఈ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో మీరందరూ కూడా బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మనోధైర్యంతో మనకి ఇట్లాంటి సమయంలోనే చాలా బాధ ఎంతైనా ఉండొచ్చు, కానీ నిర్ణయం తీసుకునే సమయంలో మాత్రం కొద్దిగా ఓపిక అవసరం. ఆ నిర్ణయం ఏదనేది నేను తీసుకోను, మీరే ఖచ్చితంగా కార్యకర్త మీటింగ్లో మీరు ఏ విధమైన నిర్ణయం మంచిదంటే ఆ నిర్ణయం కోసం ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఇప్పటి వరకు అందరూ కూడా 2.5 సంవత్సరం వరకు కష్టపడి తెలుగుదేశం పార్టీని డోన్ నియోజకవర్గంలో ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.